హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ లెక్చర్. ఈ వీడియో లెక్చర్లో మనం వేటి గురించి డిస్కస్ చేయబోతున్నాము అంటే వర్కింగ్ ఆఫ్ పిహెచ్ ఎలక్ట్రోడ్. దీని ఒక దాని గురించి డిస్కస్ చేస్తామండి. తర్వాత డ్రై సెల్ ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఉంది, దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాం అనే విషయాన్ని డిస్కస్ చేస్తాము. అదేవిధంగా జింక్ ఎయిర్ సెల్ అనేటటువంటి దాన్ని ఎలా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం, దానిలో ఉండేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏమిటి అనే వాటి గురించి ఈ వీడియోలో లెక్చర్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇస్ దట్ క్లియర్? సో ముందుగా వర్కింగ్ ఆఫ్ పిహెచ్ ఎలక్ట్రోడ్ ఏమిటి అనే దాన్ని చూద్దాం. దీనికి ఇంకా వేరే వేరే సైడ్ హెడ్డింగ్స్లో కూడా అడుగుతూ ఉంటారండి. వర్కింగ్ ఆఫ్ గ్లాస్ ఎలక్ట్రోడ్ అనే పేరుతో కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్స్లో, లేదా ఇలా కూడా అడగచ్చు, అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ వర్కింగ్ గురించి రాయండి అని చెప్పేసి కూడా అడగచ్చు. ఈ మూడు సైడ్ హెడ్డింగ్స్లో ఏ సైడ్ హెడ్డింగ్లో దీన్ని నిన్ను అడిగినా కూడా నువ్వు రాయాల్సిన ఆన్సర్ మాత్రం ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆన్సర్ని మీరు రాస్తే సరిపోతుంది. ఏమండి, ఇది గ్లాస్ ఎలక్ట్రోడ్. దీన్ని మెయిన్ దేనికి యూజ్ చేస్తారంటే, గ్లాస్ ఎలక్ట్రోడ్ అనేటటువంటి దాన్ని ఏదైనా ఒక సొల్యూషన్ యొక్క పీహెచ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. పీహెచ్ ఎలక్ట్రోడ్ లేదా గ్లాస్ ఎలక్ట్రోడ్ ఏదైనా అనుకో, దాన్ని దేనికి యూజ్ చేస్తున్నాం మనం అంటే, ఏదైనా ఒక సొల్యూషన్ యొక్క పీహెచ్ని మనం మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. అప్పుడు ముందుగా మనకు పీహెచ్ అంటే ఏంటో తెలియాలి. పీహెచ్ అంటే అందరికీ తెలిసినటువంటిదేనండి. పీహెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఒక సొల్యూషన్ దేనన్నా మనం తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్లో హెచ్ ప్లస్ అయాన్లు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని యాసిడ్ అని, లేదా హెచ్ ప్లస్ అయాన్లు ఓహెచ్ మైనస్ అయాన్లు సమానంగా ఉన్నట్లయితే న్యూట్రల్ అని, ఓహెచ్ మైనస్ అయాన్లు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని బేస్ అని చెప్పేసి మాట్లాడతాం. ఇదంతా మనకి ఇంటర్మీడియట్లో తెలిసినటువంటిది. దానికి ఇలా ఒక స్కేల్ని రాస్తారు, మీ అందరూ గుర్తుందో లేదో మరి. ఇలా ఒక స్కేల్ ఉంటుంది అమ్మ. ఇది కనుక 1 నుంచి 7 దాకా దీని యొక్క వాల్యూస్ కనుక తీసుకుంటే ఈ రేంజ్లో ఉన్నటువంటి దాన్ని యాసిడ్ అని అంటారని, 7 నుంచి 14 మధ్యలో వాల్యూస్ కనుక ఉన్నట్లయితే దాన్ని బేస్ అంటారని మనకు తెలుసు. యాసిడ్లో ఎవరు ఉంటారు అంటే హెచ్ ప్లస్ అయాన్లు ఉంటాయి, బేస్లో ఎవరు ఉంటారంటే ఓహెచ్ మైనస్ అయాన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే నువ్వు తీసుకున్నటువంటి సొల్యూషన్స్లో హెచ్ ప్లస్ అయాన్ల యొక్క శాతం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని యాసిడ్ అని, నువ్వు తీసుకున్నటువంటి సొల్యూషన్లో కనుక ఓహెచ్ మైనస్ అయాన్ల యొక్క శాతం ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని బేస్ అని మాట్లాడతాం. రెండు సమానంగా కనుక ఉన్నట్లయితే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ అని చెప్పేసి మాట్లాడతాం కదండి. ఇవి మనకు తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఏంటంటే, మనకి ఇలా ఒక సొల్యూషన్ కనుక ఏదన్నా ఇచ్చినట్లయితే ఈ సొల్యూషన్ యాసిడా లేదా బేసా అని నేను అడిగారు అనుకోండి, యాసిడా బేసా అంటే నా ఉద్దేశం ఎసిడిక్ సొల్యూషనా లేదంటే బేసిక్ సొల్యూషనా లేదా ఆల్కలైన్ సొల్యూషనా, ఏమిటి ఈ సొల్యూషను, లేదంటే న్యూట్రల్ సొల్యూషనా, ఏ సొల్యూషన్ ఇది అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఎలా తెలియజేస్తారు దాన్ని? జనరల్గా మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నప్పుడు మనకు కొన్ని ఉంటాయి. ఒక లిట్మస్ పేపర్ ఉంటుందండి, బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారిస్తే యాసిడ్ అని, లేదా రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా మార్చినట్లయితే బేస్ అని అంటారని అలా మనం నేర్చుకుని ఉంటాం. ఇక్కడ నేను మాట్లాడేది జస్ట్ యాసిడా బేసా అనే కాదు, ఎసిడిక్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందా, బేసిక్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందా, ఉంటే ఎంత ఉంది, ఐ నీడ్ ద వాల్యూ, ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది అనే దాన్ని మనకు తెలియపరచాలి. అంటే నా ఉద్దేశం ఐఎమ్ హ్యావింగ్ 2 సొల్యూషన్స్. ఇలా ఒక సొల్యూషన్ ఉందండి, లెట్ యూ కాల్ ఇట్ యాస్ ఏ, and there is another solution, let you call it as B. లేదు, B అంటే మళ్ళీ మీరు బేస్ అనుకుంటారు కాబట్టి ఇది A1 అనుకో, ఇది A2 అనుకో అనే 2 సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి.
మీ దగ్గర నేనేమన్నానంటే A1 అనేది యాసిడే, A2 అనేది కూడా యాసిడే, 2 యాసిడే. సో ఇప్పుడు ఈ రెండిట్లో దేని యొక్క ఎసిడిటీ ఎక్కువ అని నేను నిన్ను అడిగాను అనుకో, నువ్వు ఎలా ఆన్సర్ చేస్తావు? ఇప్పుడు మనం లిట్మస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, లిట్మస్ పేపర్ తీసుకుంటే ఏమవుతుందండి, బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా కనుక మార్చినట్లయితే దాన్ని యాసిడ్ అంటారు. ఇది కూడా బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తుంది, ఇది కూడా బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గానే మారుస్తుంది. అప్పుడు దేనిది ఎక్కువ స్ట్రెంత్ అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి లిట్మస్ పేపర్ టెస్ట్ తోటి మనం చెప్పలేం. ఇంకా ఏదో ఉన్నాయి యూనివర్సల్ ఇండికేటర్స్, అవన్నీ వాడుకోవాలి. అలాంటి బాధలు పడకుండా ఒకానొక మెంబ్రెయిన్ని మనం తయారు చేసాము. ఏమిటండి ఆ మెంబ్రెయిన్ అని అంటే, ఆ మెంబ్రెయిన్ని గ్లాస్ మెంబ్రెయిన్ కనుక తీసుకొచ్చి దీనిలో జస్ట్ ఇలా మనం కనుక డిప్ చేసినట్లయితే వెంటనే అది ఎక్కువ యాసిడిక్ స్ట్రెంత్ ఉందా, తక్కువ యాసిడిక్ స్ట్రెంత్ ఉందా, అసలు ఎంత యాసిడిక్ స్ట్రెంత్ ఉందా అనేది వెంటనే చెప్పేస్తుంది. అంటే వీ ప్రిపేర్డ్ ఏ గ్లాస్ ఎలక్ట్రోడ్, ఇలాంటి ఒక ఎలక్ట్రోడ్ని తయారు చేసామండి. ఇలా ఉండి ఒక బల్బ్ లాగా ఉంటుంది. ఇలా జస్ట్ ఈ బల్బ్ లాగా ఉన్నటువంటి దీని లోపల ఇంకా నిర్మాణాలు ఉంటాయి చెప్తాను. ఈ బల్బ్ లాగా ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోడ్ని తీసుకొచ్చి దీనిలో డిప్ చేసి దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ pH ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఆ ఇన్స్ట్రుమెంట్కి దీని వైర్ ద్వారా కనెక్షన్ చేస్తారు. ఇలా కనుక కనెక్షన్ చేసినట్లయితే వెంటనే దీని యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ ఎంత ఉంది అన్నది వెంటనే అది మనకు తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు నేను దీంట్లో ఇలా పెట్టాను, దీని వాల్యూ ఏదో 2.0 అని వచ్చింది. మళ్ళీ వెంటనే దీన్ని తీసుకొచ్చి దీంట్లో డిప్ చేశాను. అంటే దీన్ని ఇదే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను దీనిలో డిప్ చేశాను. ఒక సెకండ్ తర్వాత వెంటనే ఏం చేస్తుంది, దీని యొక్క వాల్యూ 5.0 అని ఇచ్చింది. అంటే ఈ సొల్యూషన్ యొక్క వాల్యూ 5.0 అని ఇచ్చింది. సో A1 యొక్క వాల్యూ ఎంత వచ్చింది అంటే 2.0 అని వచ్చింది. A2 యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 5.0 ఇచ్చింది. సో ఈ రెండిట్లో ఏది మోర్ ఎసిడిక్ అని అంటే, తక్కువ వాల్యూ ఎక్కడ ఉంటే అది మోర్ ఎసిడిక్. అంటే ఎసిడిక్ రీజియన్లో ఇలా లోయర్ లెవెల్లో ఉన్నది మోర్ ఎసిడిక్, ఇక్కడికి వెళ్ళేసరికి లెస్ ఎసిడిక్ అవుతుంది. లెస్ ఎసిడిక్ నుంచి లెస్ బేసిక్ అవుతుంది. లెస్ బేసిక్ నుంచి ఫైనల్గా వెళ్తే మోర్ బేసిక్ అవుతుంది. ఇది దీని యొక్క స్కేల్ యొక్క నిర్మాణం. ఓకేనండి. సో ఇలా మనం వెంటనే ఒక రీడింగ్ని తీసుకుని ఆ రీడింగ్ని బట్టి మనం దాని యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ ఎంత ఉంది అనే విషయాన్ని మనం చెప్పచ్చు. ఇజ్ దట్ క్లియర్? సరే, యాసిడ్గా పనిచేస్తుందా అండి ఈ ఎలక్ట్రోడ్? కాదండి, బేస్ సొల్యూషన్ కూడా పనిచేస్తుంది. అంటే నువ్వు ఈ రెండు కనుక ఏదో B1 B2 అనే బేస్ సొల్యూషన్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా దీని యొక్క వాల్యూస్ మనకి ఇస్తుంది. అంటే ఎలా ఇస్తుంది, సుమారుగా ఇలా అనుకో, 11.0 ఒకసారి ఇస్తుంది, అలాగే 10.5 అని ఒకసారి ఇస్తుంది. సో అప్పుడు మనం 10.5 అనేటటువంటి మినిమం వాల్యూ లెస్ బేసిక్ అని, 11.0 అనేటువంటిది మోర్ బేసిక్ అని చెప్పచ్చు. ఇలా మనం ఒక గ్లాస్ ఎలక్ట్రోడ్ని నిర్మించాము. ఆ గ్లాస్ ఎలక్ట్రోడ్ వల్ల మనం pHని తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం pH ఎలక్ట్రోడ్ అన్న పేరుతో కూడా పిలుస్తాము. అర్థమైందండి? అర్థం కాలేదా? సో pH ఎలక్ట్రోడ్ అన్నా అదే, గ్లాస్ ఎలక్ట్రోడ్ అన్నా అదే. అయాన్స్ ఎలక్ట్రోడ్ అని పేరు ఎందుకు పెట్టారో నేను చెప్తాను, తర్వాత చెప్తాను. సో మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే, ఈ గ్లాస్ ఎలక్ట్రోడ్ని ఎలా తయారు చేశారు, దాని యొక్క నిర్మాణం ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇజ్ దట్ క్లియర్? రైట్? ఎలా తయారు చేశారో చెప్తాను చూడండి. సో మనం చెప్పుకుంటున్నది గ్లాస్ ఎలక్ట్రోడ్. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఓన్లీ మీకు జస్ట్ ఒక అవగాహన కోసం అండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో బోర్డు మీద ఇదే మీరు రాయాల్సినటువంటిది ఎగ్జామినేషన్లో. ఈ గ్లాస్ ఎలక్ట్రోడ్ అనేటటువంటి దేంతో తయారు చేస్తారు అంటే, SiO2 సిలికా 72% తీసుకుంటారు, అలాగే Na2O ఇది ఒక 22% తీసుకుంటారు, అదేవిధంగా CaO కాల్షియం ఆక్సైడ్ని ఒక 6% తీసుకుంటారు. ఈ మూడింటిని మిక్స్ చేసి హీట్ చేసి ఒక గ్లాస్ని తయారు చేస్తారు. సో ఈ మూడింటిని మనం మిక్స్ చేసి తయారు చేసేటటువంటిది ఏంటి అంటే గ్లాస్. ఈ గ్లాస్ని మనం ఏమని అంటామంటే మెంబ్రెయిన్ అని పిలుస్తాం. మెంబ్రెయిన్ అని అంటాం. ఎందుకని మెంబ్రెయిన్ అని అంటున్నాం అంటే, అది H+ అయాన్స్ని సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసే ప్రాపర్టీ దానిలో వస్తుంది. ఎలా వస్తుంది H+ అయాన్ సెన్స్ చేసే ప్రాపర్టీ? దీని లోపల ఇవన్నీ కలిపినప్పుడు కొన్ని లింకులు ఏర్పడతాయి.
ఆ లింకులు ఎలా ఉంటాయంటే SI డాష్ O డాష్ SI డాష్ O డాష్ SI డాష్ O డాష్ H అలా ఉంటాయి అన్నమాట. అంటే SIOH అనేటటువంటి లింక్స్ దాని లోపల ఏర్పడి ఉంటాయి. ఆ SIOH అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే SIOH గివ్స్ అండ్ టేక్స్ SiO మైనస్ ప్లస్ H ప్లస్ అనేటటువంటి ఈక్విలిబ్రియం మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇజ్ దట్ క్లియర్? ఇప్పుడు సార్ దీంట్లో ఏంటండి హెచ్ మాత్రం వేసారు, ఇవన్నీ కలిపారుగా, ఇవన్నీ ఏం వేయరా అంటే ఇలా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. SiONA గివ్స్ అండ్ టేక్స్ SiO మైనస్ ప్లస్ Na ప్లస్ అలా కూడా ఈక్విలిబ్రియం ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంస్ దీని లోపల మెంబ్రెయిన్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఈక్విలిబ్రియం అంటే ఏంటి, మెయింటైన్ అవటం అంటే ఏంటి అన్నది కూడా చెప్తాను నేను. ఓకేనా? ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఇది కూడా కలిపారు కదా అంటే దీనికి సంబంధించి కాల్షియంతో సంబంధించి ఎక్కడ మనకి ఏ టెక్స్ట్ బుక్స్లోనూ డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఒక కాల్షియంకి 2 SiO మైనస్లు కలవాలి, దాని గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో దీన్ని ఎలా మనం గ్లాస్ ఎలక్ట్రోడ్ని మనం పూర్తి కన్స్ట్రక్షన్ ఎలా చేస్తామో ఒకసారి చూడండి. ఇంతవరకు రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ. ఇజ్ దట్ క్లియర్? రైట్. ఇలా ఒక గ్లాస్ ట్యూబ్ని నిర్మిస్తారండి. ఫస్ట్ ఇది ఒక గ్లాస్ ట్యూబ్. ఈ గ్లాస్ ట్యూబ్కి చివరన ఇలా ఒక బల్బుని నిర్మిస్తారు. ఎక్కడ తయారు చేసినటువంటి ఈ బల్బు మాత్రమే ఇందాక నేను చెప్పినటువంటి కాంబినేషన్లో తయారు చేసేటటువంటి బల్బు. అంటే 72% SiO, 22% Na2O, 6% CaOతో చేసినటువంటిది ఎవరు అంటే ఈ బల్బు అనమాట. ఈ బల్బుని ఆ రకంగా తయారు చేస్తారు. ఈ మిగతా ఈ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటిది మామూలు గ్లాసే. ఇజ్ అట్లే దీని లోపల ఏం చేస్తారు అంటే ఇలా ఒక సిల్వర్ వైర్ని పెడతారు. ఏ వైర్ అండి? సిల్వర్ వైర్. అంటే మనం వెండి తీగను ఒక దాన్ని లోపల పెడతారు. పెట్టి దీని లోపలంతా కూడా HCl సొల్యూషన్ని పోసి ఉంచుతారు. అంటే ఏదో ఒక డిజైర్డ్ కాన్సన్ట్రేషన్, ఏదో 1 mHCl అనేటటువంటి దాన్ని ఈ బల్బులో ఇలా పోసేసి ఉంచుతారు. అంటే దీని లోపల ఎవరున్నారంటే HCl అనేటటువంటి ద్రావణం ఉంది. సో ఇలా తీసుకున్నటువంటి ఈ సిల్వర్కి దీనిపైన ఒక కోటింగ్ చేస్తారు. ఈ కోటింగ్ ఎవరంటే AgCl అంటే సిల్వర్ క్లోరైడ్. అంటే ఇది ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనమాట. ఇది AgCl. ఒకసారి రాసేస్తాను చూడండి. ఇక్కడున్న ఈ ఎల్లో కలర్ లైన్ వచ్చి Ag. ఇక్కడ నేను ఇలా వేసాను చూసారండి, ఈ బ్రౌన్ టైప్ చాక్ పీస్ని యూస్ చేసి వేసాను కదా, దీన్ని వచ్చి AgCl. సో ఏ కాంబినేషన్ నువ్వు ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకున్నావంటే Ag ప్లస్ AgCl అనే కాంబినేషన్ తీసుకున్నావు. ఇది ఒక రిఫరెన్స్ సెల్ యొక్క కాంబినేషన్. చూడండి, ఒక మెటల్ అలాగే ఆ మెటల్ యొక్క సాల్ట్ ఎప్పుడన్నా కాంబినేషన్ తీసుకున్నారంటే దాని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని గుర్తుపెట్టుకోండి. మనం ప్రీవియస్లో కూడా ఒకటి నేర్చుకున్నాం, క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అని నేర్చుకున్నాం. క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో అయితే ఏం చేసామండి, Hgకి Hg2Cl2 కలిపాం. అంటే ఒక మెటల్కి ఆ మెటల్ యొక్క సాల్ట్ని కలిపాము. సాల్ట్ అంటే ఏంటంటే ఒక యానయాను ఒక క్యాటయాను కనుక ఉంటే దాన్ని సాల్ట్ అని అంటారు, లేదా క్యాటయాను యానయాన్ ఉంటే సాల్ట్ అని అంటారు. ఒకటే అనేది ఏం కాదు, క్యాటయాను యానయాను రెండు కనుక ఉన్నట్లయితే దాన్ని సాల్ట్ అంటారు. ఇక్కడ Hg అనేది క్యాటయాను, Cl మైనస్ అనేది యానయాను, ఈ రెండు ఉన్నట్లయితే దీన్ని సాల్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ AgCl ఉందనుకోండి, Agకి ప్లస్ Clకి మైనస్, ఒక క్యాటయాను ఒక యానయాను కలిసి ఉంది కాబట్టి దాన్ని సాల్ట్ అని పిలుస్తాం. అమ్మ ఒకటి అని అంటే ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకటి అంటున్నా, ఎన్ని క్యాటయాన్లైనా ఎన్ని యానయాన్లైనా ఒకే టైప్ కలిసి ఉండొచ్చు. అలా ఉన్నట్లయితే దాన్ని సాల్ట్ అని అంటాం. మన ఇళ్లల్లో సాల్ట్ ఇలా ఇవ్వండి అని చెప్పేసి ఏదో మనం తినేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా, మరి అక్కడ దాన్ని సాల్ట్ అని ఎందుకు పిలుస్తున్నాం అండి? మన ఇళ్లలో వాడేది ఎవరు? NaCl. ఒరిజినల్గా అయితే సోడియం క్లోరైడ్. దీన్ని సాల్ట్ అని ఎందుకు పిలుస్తున్నావు నువ్వు తెలియకుండా అంటే ఇక్కడ ఒక Na ప్లస్ ఇక్కడ ఒక Cl మైనస్, ఒక క్యాటయాను ఒక యానయాను ఉంది కాబట్టి దాన్ని సాల్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాము.
అంటే ఒక టైప్ ఆఫ్ క్యాటయాన్స్, ఒక టైప్ ఆఫ్ యానయాన్స్ ఉన్నాయి కాబట్టి సాల్ట్ అని పిలుస్తున్నాం. అండ్ ఇది సాల్ట్ అని అన్నాం కాబట్టి దీన్ని సాల్ట్ అనొచ్చా అని నన్ను ఎవరన్నా అడిగారు అనుకోండి, Na2SO4 అనేది సాల్టేనా అంటే సాల్టేనండి, డౌటే లేదు. ఎందుకంటే 2 ఎన్ఏలు ఉన్నా అవి ఒకే టైప్ ఆఫ్ కదండి, అన్నీ ఒకే వెరైటీ కాబట్టి Na2SO4 అనేది మైనస్, అంటే ఇది ప్లస్లు ఈ మైనస్లు అలా ఉంటే సాల్ట్ అని పిలుస్తాం. సో ఇక్కడ మన లెసన్లోకి వచ్చినట్లయితే ఏజీకి ఏజీసీఎల్ని మనం కలిపేసి ఉంచాము. ఇలా కలిపేసి ఉంచడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఎలక్ట్రాన్లు ఎవరికన్నా కావాలి అని అన్నారు అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది, మెటల్ ఆల్వేస్ రెడీ టు గివ్ అవే ఇట్స్ ఎలక్ట్రాన్లు ఇవ్వాలని ట్రై చేస్తుంది. కాబట్టి ఏజీ వెంటనే టక్ అని ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది అవతల వాటికి. పోనీ ఎవరన్నా ఎలక్ట్రాన్ ఇస్తే తీసుకోవాలి అని అనుకోండి, ఏజీ ప్లస్ కదా, ఎవరన్నా ఎలక్ట్రాన్ ఇస్తే ఏజీ ప్లస్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో ఎప్పుడు కూడా రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఎలా ఉండాలి, అవసరమైతే ఎలక్ట్రాన్లు ఇవ్వాలి, అవసరమైతే ఎలక్ట్రాన్లు తీసుకోవాలి, అటువంటి కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు అటువంటి దాన్ని దీనిలో డిప్ చేసు. ఇస్ దట్ క్లియర్? ఇలా ఉన్నటువంటి ఈ దాన్ని పైన ఇలా క్లోజ్ చేసేసి దీని నుంచి ఒక వైర్ని ఇలా బయటకు తీసి, ఈ వైర్ను బయటకు తీసినటువంటి దాన్ని తీసుకువెళ్ళి ఒక ఎలక్ట్రోడ్, వేరే ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ దేనికన్నా కలిపినట్లయితే, అంటే రఫ్గా వేస్తాను ఎందుకంటే ఇది మీకు తెలుసు ఆల్రెడీ. ఈ ఎలక్ట్రోడ్ మీకు ఆ చెయ్యి అలా వేయంగానే అర్థమైపోయి ఉంటుంది ఈ ఎలక్ట్రోడ్ ఎవరండి క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. ఇలా ఒక ప్లాటినం వైర్ దీంట్లో పెట్టేసి ఉంటుంది, ఇలా ఒక క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ ఉన్నట్లయితే ఈ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ వైర్కి కనుక మనం కనెక్ట్ చేసేసి ఉంచినట్లయితే ఈ మొత్తం ఈ నిర్మాణాన్ని కలిపి నువ్వు గ్లాస్ ఎలక్ట్రోడ్ అని పిలవాలి. అర్థమైందండి? అర్థం కాలేదా సార్? గ్లాస్ ఎలక్ట్రోడ్ అంటే దీని గురించి చెప్పాలిగా, మళ్ళీ క్యాలోమెల్ ఎందుకు కలిపారంటే ఎప్పుడు ఒకే ఒక ఎలక్ట్రోడ్ అనేది దేనికి పనికిరాదండి, కాంబినేషన్ ఉండాలి. కాంబినేషన్ ఉంటేనే మనకు రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ తోటి కాంబినేషన్ కలిసి ఉండాలి. అంటే ఈ లోపల ఉన్నది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అయినప్పటికీ కూడా దాన్ని దేన్నో దాంతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటాము. అర్థమైందా? సో టెక్స్ట్ బుక్స్లోను వాటిల్లోనూ పోనీ నా నోట్స్లోను ఏ ప్లేస్లో చూసినా కూడా దీని యొక్క నిర్మాణాన్ని మనం ఇవ్వము. అంటే అది ఉంది అని మనం అనేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఫోకస్ అంతా దేని గురించి మాట్లాడుతున్నాం అండి, కేవలం దీని గురించి మాట్లాడుతున్నాం. అంటే మీరు మనసులో ఏమని పెట్టుకోవాలి, దీనికి ఆల్రెడీ ఇంకొక ఎలక్ట్రోడ్ తోటి కనెక్షన్ కనిపేసి ఉంది. ఆ ఎలక్ట్రోడ్ ఎవరు అంటే క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. ఇస్ దట్ క్లియర్? అర్థమైందండి నేను చెప్పింది? సో దీని యొక్క నిర్మాణం గురించి నేను చెప్పాను. ఏమని చెప్పానండి, ఇట్ కంటైన్స్ ఏ లాంగ్ గ్లాస్ ట్యూబ్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఏ బల్బ్ ఎట్ ద బాటమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే నేను నోట్స్ కూడా చెప్పేస్తున్నా మీకు. సో ఇట్ కంటైన్స్ ఏ లాంగ్ గ్లాస్ ట్యూబ్ విచ్ ఈజ్ కనెక్టెడ్ ఎట్ బాటమ్ టు ఏ గ్లాస్ membrane. That glass membrane is prepared by taking 72% silicon dioxide and sodium oxide 22% and calcium oxide 6%. This glass membrane bulb contains HCl solution of having 1 m concentration. సో దీని నిర్మాణం అంతా చెప్పేశాను. ఈక్వేషన్లు ఏంటి అని అంటే SiOH gives and takes SiO minus plus H plus అది కూడా చెప్పేశాం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని చాలా వరకు మనం నేర్చుకున్నాము. ఒకసారి ఆన్సర్ రాద్దామా? అంటే జనాలకి మన స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే ఇదంతా ఎలా రాయాలండి అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఒకసారి దీన్ని చెప్తున్నాను అనమాట. సో నేను దీని ఆన్సర్ రాయండి అన్నారనుకోండి, గ్లాస్ membrane electrode is prepared by mixing 72% SiO2, 22% Na2O and 6% CaO. వీటిని మిక్స్ చేయటం వలన ప్రిపేర్ చేస్తాము. మిక్స్ చేయగానే ప్రిపేర్ చేస్తామంటే దానికి ఒక హీటింగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, మన సిలబస్ ఇవ్వలేదు. వీటిని మిక్స్ చేసి మనం తయారు చేస్తాము. రెండో పాయింట్, గ్లాస్ ఎలక్ట్రోడ్ హ్యాస్ ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం. ఈ కింద చెప్పినటువంటి
ఈక్విలిబ్రియం ఉంటుంది. SiOH గివ్స్ అండ్ టేక్స్, SiO మైనస్ ప్లస్ H ప్లస్, SiO Na గివ్స్ అండ్ టేక్స్, SiO మైనస్ ప్లస్ Na ప్లస్ R వాటిని కలిగి ఉంటుంది, ఈక్విలిబ్రియం కలిగి ఉంటుంది. 3 కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు మనం దీని గురించి చెప్పాలి, ఎలా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు అనేది. నేను అంతా రాయను, మీకు చెప్పేస్తాను డైరెక్ట్గా. చూడండి, ఇట్ కంటైన్స్ ఏ లాంగ్ గ్లాస్ ట్యూబ్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఏ గ్లాస్ మెంబ్రెయిన్ విచ్ ఈజ్ హెల్డ్ యాజ్ ఏ బల్బ్ లాగా ఉన్నటువంటి గ్లాస్ మెంబ్రెయిన్కి కలిపాము. అమ్మ ఇంగ్లీష్లో రాయటం అనేది చాలా ఈజీ. నేను చెప్పే వర్డ్స్ కనుక మీరు వింటే మీరు ఎగ్జామినేషన్లో ఓన్గా రాయొచ్చు. సరే ఇదంతా మనం అంతా చెప్పలేదంటే చిన్న పదాల్లో కూడా రాసేసుకోవచ్చు. ఇట్ కంటైన్స్ ఏ లాంగ్ గ్లాస్ ట్యూబ్. 2వ పాయింట్, ద లాంగ్ గ్లాస్ ట్యూబ్ ఈజ్ అటాచ్డ్ టు ఏ గ్లాస్ మెంబ్రెయిన్. 3వ పాయింట్, గ్లాస్ మెంబ్రెయిన్ కంటైన్స్ 1 mHCl. దాని తర్వాత పాయింట్, ఇట్ కంటైన్స్ సిల్వర్ రాడ్ విచ్ ఈజ్ కోటెడ్ విత్ సిల్వర్ క్లోరైడ్. దాని తర్వాత పాయింట్, ది సిల్వర్ ఎలక్ట్రోడ్ యాక్ట్స్ యాజ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. దాని తర్వాత పాయింట్, ఇట్ ఈజ్ కనెక్టెడ్ టు క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ బ్రాకెట్లో విచ్ ఈజ్ నాట్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే ఫిగర్లో మనం దాన్ని చూపించలేదు. ఇలా మనం దీన్ని నిర్మించినప్పుడు ఇలా నిర్మాణం చేసినటువంటి గ్లాస్ మెంబ్రెయిన్ని తీసుకువెళ్ళి, అంటే ఈ గ్లాస్ ఎలక్ట్రోడ్ని తీసుకువెళ్ళి ఇలా ఉన్నటువంటి ఏదైనా ఒక సొల్యూషన్లో, ఈ సొల్యూషన్ ఎవరండి, అవుట్ సైడ్ ఉన్నటువంటి సొల్యూషన్, ఏ సొల్యూషన్ యొక్క pHని నువ్వు మెజర్ చేయాలనుకుంటున్నావో ఆ సొల్యూషన్ని నేను తీసుకున్నాను. సపోజ్ నేను తీసుకున్న సొల్యూషన్ ఇది. దీని యొక్క pHని మనం మెజర్ చేయాలి. అంటే నీ ప్రకారం లేదా నా ప్రకారం A1 అనే సొల్యూషన్ అనుకో. A1 అనే సొల్యూషన్లో కనుక మనం దీన్ని ఇలా తీసుకువెళ్ళి డిప్ చేసినట్లయితే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈక్విలిబ్రియంలో చేంజెస్ వచ్చి దాని యొక్క pH మనకి ఒక రీడింగ్ వస్తుంది. అంతే, అంతవరకు రాస్తే చాలు. అర్థమైందన్నా, అర్థం కాలేదా? రైట్. ఇప్పుడు ఎలా మారుతుంది, అసలు దీని లోపల ఏం జరుగుతుంది, ఎందుకు ఇది H+ అయ్యాన్ని అది సెన్స్ చేయగలుగుతుంది అన్న విషయాన్ని నేను చెప్తాను మీకు. ఇస్ దట్ క్లియర్? అంటే ఐఎమ్ నౌ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ వర్కింగ్ ఆఫ్ దిస్ గ్లాస్ ఎలక్ట్రోడ్. రైట్, ఒకసారి చూడండి ఎలా వర్కింగ్ అన్నది. వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్, ఈ గ్లాస్ ఎలక్ట్రోడ్ అనేటటువంటిది మీరు ఎగ్జామినేషన్లో రాయాలా సార్ అని అంటే రాయక్కర్లేదు. ఇది ఒక 5 మార్కుల క్వశ్చన్ మాత్రమే, కాబట్టి కన్స్ట్రక్షన్ వరకు రాస్తే సరిపోతుంది. ఎవరైనా అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఉండి దీని గురించి బాగా తెలుసుకుందాం అన్న ఉద్దేశం ఉంటే వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అర్థం కావడానికి ఏం లేదు దీంట్లో. ఒకసారి చూడండి, దీని యొక్క ఈ మెంబ్రెయిన్ యొక్క నిర్మాణాన్ని నేను అక్కడ పెద్దగా వేసి చూపిస్తాను. అంటే అమ్మా ఇది నేను తీసుకున్నటువంటి ఈ థిన్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని అలా ఎక్స్పాన్షన్ చేసి నేను వేశాను. ఇప్పుడు దీని లోపల ఎవరు ఉన్నారు సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ ఎవరు, దీని లోపల ఉన్నటువంటి సొల్యూషన్ అంటే HCl సొల్యూషన్ ఉంది. కాసేపు కొన్ని నెంబర్స్ ద్వారా మనం దీన్ని మాట్లాడుకుందాం. దీని లోపల వేసినటువంటి HCl సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ నేను ఏమన్నాను, 1 mHCl సొల్యూషన్ అని నేను చెప్పాను. ఈ HCl సొల్యూషన్లో నీకు 5 H+ అయాన్లు 5 Cl- అయాన్లు ఉన్నాయి అనుకో. అంటే 1 2 3 4 5 5 H+ అయాన్లు. 1 2 3 4 5 5 Cl- అయాన్లు ఉన్నాయి. ఎన్ని H+ అయాన్లు ఉన్నాయి, ఎన్ని Cl- అయాన్స్ ఉన్నాయండి? 5 H+ అయాన్లు ఉన్నాయి, 5 Cl- అయాన్లు ఉన్నాయి నువ్వు అనుకో. ఊరిని మనకు నెంబర్ల వల్ల తొందరగా అర్థం చేసుకోగలుగుతాం. ఇలా ఉన్నటువంటి దాని లోపల ఈ మెంబ్రెయిన్ లోపల ఎవరున్నారండి, మీరు ఇందాక మాట్లాడుకున్నాము. SiOH గివ్స్ అండ్ టేక్స్, SiO మైనస్ ప్లస్ Na ప్లస్
లేదంటే హెచ్ ప్లస్ ఉంటాయని అనుకున్నాం కదండి. మనం SiOH గివ్స్ అండ్ టేక్స్ SiO మైనస్ ప్లస్ హెచ్ ప్లస్ అని ఈక్విలిబ్రియం ఉంటుంది అని అన్నాం. అంటే దీని లోపల ఎవరి నిర్మాణం ఉంది, ఇక్కడ Si ఉంది, దీనికి ఈ ప్లేస్లో O మైనస్ ఉంది, అంటే మైనస్ ఇది పక్కన O మైనస్ ఉంది కదండి. SiO మైనస్ ఎవరితో కలిసి ఉంటుంది, హెచ్ ప్లస్తో కలిసి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 1 2 3 4 5 హెచ్ ప్లస్లు ఈ మెంబ్రెయిన్ లోపలికి అంటే కొంచెం పెనిట్రేట్ అయిపోయి ఇలా ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఈ హెచ్ ప్లస్ అయాన్లన్నింటినీ ఇది లాగేసుకుంటుంది ఈ మెంబ్రెయిన్. ఎందుకు లాగేసుకుంటుంది అంటే SiO మైనస్ అనే లింక్స్ ఎప్పుడు ఏం చేస్తుంటాయండి, హెచ్ ప్లస్ అయాన్లు కలిపేసుకుందాం ట్రై చేస్తూ ఉంటాయి. కాబట్టి వెంటనే ఇక్కడున్న హెచ్ ప్లస్ అయాన్ని సరిపోయి ఈ 5 హెచ్ ప్లస్ అయాన్ని నేను ఏం చేశాను, ఇలా దీని లోపలికి వేస్తున్నా. కొంచెం మీకు లాగేసుకుంది అని తెలియడం కోసం, నిజానికి లోపలికి ఏం పారిపోయాయి. 1 2 3 4 5 హెచ్ ప్లస్ అయాన్లు ఉన్నాయి. ఓకేనా అండి. సో ఇప్పుడు మొట్టమొదటిగా ఈ మెంబ్రెయిన్ తీసుకొచ్చి A1 అనేటటువంటి ఈ సొల్యూషన్లో పెట్టడానికి ముందుగా డిస్టిల్డ్ వాటర్లో కొద్దిసేపు పెట్టి ఉంచుతారు. ఎందుకంటే దీన్ని హైడ్రేటెడ్ మెంబ్రెయిన్ అని అంటారు. దాని చుట్టూ వాటర్లో పెట్టి ఉంచితే వాటర్ని పీల్చుకునే శక్తి దానికి కొంచెం ఉంటుంది. ఫస్ట్ లేయర్ దగ్గర ఒక జెల్ టైప్ మెటీరియల్ లాగా ఉండి అది కొంచెం లోపలికి ఆ నీళ్ళను తీసుకుంటుంది. ప్రకృతిలో ఒక సహజమైనటువంటి సిద్ధాంతం ఉంది. ఏంటంటే సహజమైన సిద్ధాంతం అంటే అటు ఇటు కూడా ఛార్జ్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, అలా వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది. ఇది మన లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం. మనం 2 ట్యాంకులను తీసుకుని ఈ 2 ట్యాంకుల్లో నీళ్ళని ఒకదానిలోంచి ఒకటి పంపిస్తున్నప్పుడు ఇది ఖాళీగా ఉన్నటువంటి ట్యాంక్ అనుకోండి, ఎంటీ ట్యాంక్, ఇది నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ అనుకోండి, అంటే ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నటువంటి ట్యాంక్ అనుకోండి. అడుగు నుంచి రెండింటిని మనం ఇలా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అని మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. జ్ఞాపకం ఉందా మీకు? ఇందులో ఉన్న నీళ్లు తగ్గుతూ ఉంటాయి, ఇందులో నీళ్లు పెరుగుతూ ఉంటాయి. ఎప్పటిదాకా జరుగుతుంది అలాగా అంటే 2 సమానం అయ్యేదాకా జరుగుతుందండి. అంటే ఇటొక సగం వచ్చేలాగా సమానమైన హైట్ వచ్చేలాగా జరుగుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే దీన్ని మొట్టమొదటిగా మనం తీసుకెళ్లి డిస్టిల్డ్ వాటర్లో కాసేపు పెట్టేసి ఉంచుతామో వెంటనే ఏం చేస్తుందంటే దీనికి ఇటువైపు పక్క కూడా హెచ్ ప్లస్ 2 3 4 5 హెచ్ ప్లస్లు ఉండేలాగా చూసుకుంటుంది. అంటే అటువైపు ఎంత పొటెన్షియల్ ఉందో ఇటువైపు అంతే పొటెన్షియల్ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటుంది. సరే, ఇందాక హెచ్ ప్లస్ లోపల వేశారు కదా, మరి బయట ఎందుకు వేశారండి హెచ్ ప్లస్లు? బయట అంటే లోపల ప్లేస్ లేదు కాబట్టి వేసా. నా ఉద్దేశం ప్రకారం ఇదంతా మెంబ్రెయిన్. ఆ మెంబ్రెయిన్ లోపలికి వచ్చేసి హెచ్ ప్లస్ అయాన్లు ఉన్నాయి. ఈ లోపల సొల్యూషన్లో ఎవరు పెట్టున్నారు? ఏజీకి ఏజీసీఎల్ కలిసి పెట్టుంది. అంటే దీని లోపల ఎవరున్నారంటే ఒక ఎలక్ట్రోడ్ ఉంది. దిస్ ఈజ్ ద ఎలక్ట్రోడ్ కదమ్మా. ఈ ఎలక్ట్రోడ్కి ఇలాగా ఏజీసీఎల్ అనేది పోత పూసేసి ఉంది. ఇది ఎవరికి కనెక్ట్ అయి ఉన్నారు? అవతల పక్కన క్యాలమెల్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ అయింది, అది మనం చూపించట్లేదు. ఇది దీనిలో ఉన్నటువంటి నిర్మాణం. ఇప్పుడు నీళ్ళల్లో పెట్టేసావు, డిస్టిల్ వాటర్లో పెట్టావు కదా కాసేపు. ఆ డిస్టిల్ వాటర్లో పెట్టినటువంటి ఎలక్ట్రోడ్ని ఇలా పట్టుకుని తీసి ఈ HCl సొల్యూషన్లో ముంచావు. అంటే నా ఉద్దేశం హెచ్ ప్లస్ అయాన్లు ఎక్కువగా ఉన్నటువంటి సొల్యూషన్లో ముంచావు. ఈ సొల్యూషన్ నువ్వు ఏమనుకున్నావు? A1 అని అనుకున్నావు. A1 అని అంటే నేనేమనుకున్నాను? యాసిడ్ అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ యాసిడ్లో ఎవరు ఉంటారండి? 1 2 3 4 5 అలా 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 హెచ్ ప్లస్ అయాన్లు ఉన్నాయని అనుకోండి, ఊరినే నెంబర్ కోసం అంతే. వెంటనే నువ్వు దీన్ని ఏం చేస్తున్నావు అనమాట, ఇక్కడ ఇలా తీసుకొచ్చి సొల్యూషన్లో ముంచావు అన్నది ఇక్కడ కూడా డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఎన్ని హెచ్ ప్లస్ అయాన్లు ఉన్నాయి దీంట్లో? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మెంబ్రెయిన్కి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమిటండి? హెచ్ ప్లస్ అయాన్లు ఉంటే దాని వైపుకి లాగేసుకుంటుంది. అంటే ఈ హెచ్ ప్లస్ అయాన్స్ని మాత్రమే ఇది దీని లోపలికి అలౌ చేస్తుంది. ఆ మెంబ్రెయిన్ లోపలికి
ఒక తిన్ని లేయర్లోకి వెళ్ళేలాగా హెచ్ ప్లస్ అయాన్లకి మార్గాన్ని ఇస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ సెలెక్టివ్. హెచ్ ప్లస్ అయాన్లు తప్ప వేరే అయాన్లు ఏవి కూడా ఆ మెంబ్రెయిన్ లోపలికి వెళ్ళలేవు. ఆ మెంబ్రెయిన్ అంటే నా ఉద్దేశం హైడ్రేటెడ్ మెంబ్రెయిన్, నీళ్ళల్లో కాసేపు పెట్టి తీసినటువంటి ఆ మెంబ్రెయిన్ లోపలికి దాని దగ్గరికి వెళ్ళి దాని లోపలికి వెళ్ళే ప్రయత్నం వేరే ఏవి కూడా చేయలేవు. దీంట్లో నువ్వు వేరే హెచ్ ప్లస్ కాకుండా వేరే వాటిని తీసుకొచ్చి పెట్టినట్లయితే వాటిని ఏం తీసుకోదు. అది ఓన్లీ హెచ్ ప్లస్ అయిన మాత్రమే సెలెక్టివ్గా తీసుకుంటుంది. ఎందుకని? ఈ ఈక్విలిబ్రియం కోసం. అర్థమైందండి? అర్థం కాలేదా? సో సెలెక్టివ్గా హెచ్ ప్లస్ అయిన దాన్ని లోపలికి ఇలా తీసుకునేసరికి దాన్ని మనం ఇలా కూడా మాట్లాడచ్చు. ఏమని? అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ అని పిలవచ్చు. నేను చెప్పాను కదా వేరే పేరు ఎందుకు నేను చెప్తున్నాను. దీన్ని పీహెచ్ ఎలక్ట్రోడ్ అనొచ్చు, పీహెచ్ మెజర్ చేస్తున్నావు కాబట్టి. గ్లాస్ ఎలక్ట్రోడ్ అనొచ్చు, గ్లాస్ తయారు చేసావు కాబట్టి. అయాన్స్ని సెలెక్టివ్గా తీసుకుంటుంది కాబట్టి అయాన్ సెలెక్టివ్ ఎలక్ట్రోడ్ అని కూడా అనొచ్చు. సో మన విషయంలోకి వద్దాం. ఇప్పుడు ఈ లోపలికి వచ్చింది అదండి. ఈ లోపలికి ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? ఇందాక అయితే 5 హెచ్ ప్లస్ అయాన్లు ఉన్నాయి. కొత్తగా ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఒక 10 వచ్చినాయి. మొత్తం ఎన్ని అయినాయండి? 15 హెచ్ ప్లస్ అయాన్స్ అయినాయి. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో నీకు పొటెన్షియల్ పెరిగింది. ఓకేనండి? పొటెన్షియల్ పెరగంగానే ఏం చేస్తుందంటే ఇది వెంటనే ఇటువైపు ఉంటుంది. ఇక్కడ 5 హెచ్ ప్లస్ అయాన్లు ఉన్నాయి కాబట్టి నాకు లోపలికి ఇంకా 10 హెచ్ ప్లస్ అయాన్లు పంపించండి అని అంటుంది. ఎందుకంటే ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వాలి కదా. సో 10 హెచ్ ప్లస్ అయాన్లు పంపించండి అని అంటుంది. కానీ ఈ సొల్యూషన్లో 10 హెచ్ ప్లస్ అయాన్లు ఎక్స్ట్రా ఎలక్ట్రాన్లు హెచ్ ప్లస్ అయాన్లు అనేవి లేవు. ఓన్లీ ఎన్ని ఉన్నాయి దీంట్లో అనుకున్నాను నేను? 5 హెచ్ ప్లస్ అయాన్లు మాత్రమే ఉన్నాయని అనుకున్నాను. సో 5 హెచ్ ప్లస్ అయాన్లే ఉన్నాయి కదా. దాంట్లో వెంటనే ఏం చేస్తుందంటే మా దగ్గర హెచ్ ప్లస్ అయాన్లు లేవు కాబట్టి నాకు ఏవైనా ప్లస్ అయాన్స్ అన్నా తీసుకురండి ఇక్కడికి అంటుంది. అప్పుడు వెంటనే ఏం చేస్తుంది? ఇక్కడ చూడు ఎవరున్నారు? ఏజీ ఉంది. ఏజీ వెంటనే ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేయడం కోసము ఈ సొల్యూషన్ లోపలికి, అంటే ఉన్నటువంటి సొల్యూషన్ లోపలికి ఇలా చేస్తుంది. ఏజీ ప్లస్ ప్లస్ ఈ మైనస్. ఏజీ ప్లస్ అయాన్లు నీళ్ళలోకి డిజాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఏజీ ప్లస్ అయాన్లు నీళ్ళలోకి డిజాల్వ్ అయినాయో అవన్నీ మెంబ్రెయిన్ వైపుకి అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మెంబ్రెయిన్ లోపలికి మాత్రం వెళ్ళలేవు, మెంబ్రెయిన్కి దగ్గరగా వచ్చి అట్రాక్ట్ అవుతాయి. సో అప్పుడు ఎన్ని ఏజీ ప్లస్ అయాన్లు లోపలికి వస్తాయి? నీకు 10 ఏజీ ప్లస్ అయాన్లు ఆ నీళ్ళలోకి వస్తాయి. ఎప్పుడైతే 10 ఏజీ ప్లస్ అయాన్లు ఆ నీళ్ళలోకి వచ్చాయో వెంటనే అటు ఇటు ఈక్విలిబ్రియం సంహౌ బ్యాలెన్స్ అయినట్టు. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏజీ ప్లస్ కింద నీళ్ళలోకి రావాలంటే ఏం రిలీజ్ చేస్తుందండి? ఎలక్ట్రాన్లు రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఏజీ అనేటటువంటిది నీళ్ళల్లో ఇలా ఏజీ ప్లస్గా కరిగినప్పుడల్లా ఒక్కొక్క ఎలక్ట్రాన్ని క్యాలోమెల్ ఎలక్ట్రోడ్కి పంపించడం స్టార్ట్ చేస్తుంది. సో క్యాలోమెల్ ఎలక్ట్రోడ్కి ఇలా ఎలక్ట్రాన్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే పర్ సెకండ్ ఎన్ని ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో లెక్కేసి నీకు ఒక రీడింగ్ ఇస్తుంది. ఏ రకంగా రీడింగ్ ఇస్తుందంటే పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అనేటువంటి రిలేషన్ ఉంది కదండి. ఆ రిలేషన్ తోటి తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్లో ఏమవుతుందంటే ఒక రీడింగ్ని చూపిస్తుంది. ఆ రీడింగ్ని మనం 2 అని, 2.4 అని, 3 అని, 3.4 అని మనం రికార్డ్ చేస్తాం. ఇక్కడ 10 హెచ్ ప్లస్ అయాన్లు అనుకున్నాం కదా. అంతకంటే ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్లు ఉండే సొల్యూషన్లో నువ్వు ముంచావు అనుకో తీసుకెళ్ళి, అంటే నువ్వు ఇంకో సొల్యూషన్ ఏదో తీసుకున్నావు A3 అనే సొల్యూషన్, దానిలో ముంచావు అనుకో, అందులో 20 హెచ్ ప్లస్ అయాన్లు ఉన్నాయనుకోండి. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్లు అవతలకి వెళ్తాయి? 20 ఎలక్ట్రాన్లు అవతలకి వెళ్తాయి. వెంటనే మళ్ళీ నీకు రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. సో అలాగా ఎక్కువ ఎలక్ట్రాన్లు పాస్ అవటం, తక్కువ ఎలక్ట్రాన్లు పాస్ అవటం, పర్ సెకండ్ పాస్ అవటం మీద ఆధారపడి మెంబ్రెయిన్లో ఆటోమేటిక్గా ఆ ఎలక్ట్రాన్లు, అంటే ఈ వైర్ ద్వారా వెళ్ళే ఎలక్ట్రాన్లు వచ్చే చేంజ్ని బట్టి ఇది మోర్ ఎసిడికా లేదంటే లెస్ ఎసిడికా అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అర్థమైనట్టేనా సార్? అలా కాదు సార్, మీరు ఇదంతా హెచ్ ప్లస్ అయాన్లు వేసేసారు. హెచ్ ప్లస్ అయాన్లు కాదు, నేను ఇంకో మాట చెప్తా మీకు. ఏంటంటే నేను చెప్పేది మాట, ఇది బేస్ సొల్యూషన్ అనుకోండి. ఏ సొల్యూషన్ అండి? బేస్ సొల్యూషన్ అని అనుకోండి. బేస్ సొల్యూషన్లో ఎవరు ఉంటారండి? OH మైనస్ OH మైనస్ ఉంటాయి. సపోజ్ నేను ఏమంటానంటే 2 OH మైనస్ అయాన్లు ఉన్న సొల్యూషన్లో పెట్టాను అనుకోండి. అంటే అర్థమైనా చెప్పిన విషయం? ఆ సొల్యూషన్లో OH మైనస్ అయాన్స్ 2 ఉన్నాయి అనుకోండి. అమ్మ ఎప్పుడు 2, 3 ఉండవు, కొన్ని కోట్లు ఉంటాయి. అయితే మనం అర్థం చేసుకోవడం కోసం మాట్లాడుతున్నా. 2 OH మైనస్ అయాన్లు ఉన్న సొల్యూషన్ పెట్టామనుకోండి. ఇప్పుడు దీనిలో ఎన్ని హెచ్ ప్లస్ అయాన్లు మొదటగా ఉన్నాయి?
ఫస్ట్ మనం మాట్లాడే కండిషన్ ఏం మాట్లాడుతున్నాం అండి? 5H+ అయాన్లు 1 2 3 4 5 5H+ అయాన్ల కండిషన్ మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి OH- అయాన్లో పెట్టావు. ఇందాక H+ అయాన్లో పెట్టావు, ఇప్పుడు OH- అయాన్స్లో పెట్టావు తీసుకువెళ్ళి. OH- అయాన్లో పెట్టంగానే ఏమవుతుందంటే H+కి ఎవరు ఇష్టం? OH- అయాన్ ఇష్టం, చాలా ఇష్టం. కాబట్టి ఏమవుతుందంటే 2 H+ అయాన్లు 2 OH- అయాన్లతో కలుద్దామని ఈ మెంబ్రేన్ని వదిలేసి ఇలా కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమైందండి? అటువైపు పక్కన 5H+ అయాన్లు ఉన్నాయి, ఇటువైపు పక్కన ఎన్ని ఉన్నాయి? 3H+ అయాన్లే ఉన్నాయి. ఎందుకంటే 2 లోపలికి వచ్చేసినాయి కదా, నీళ్ళలోకి వచ్చేసినాయి కదా. సో 3H+ అయాన్లే మిగిలినాయి. వెంటనే ఏమైంది? ఇక్కడ ప్లస్ ఛార్జ్ పెరిగిపోయింది, ఇక్కడేమో ప్లస్ ఛార్జ్ తరిగిపోయింది. అప్పుడు బ్యాలెన్స్ చేయాలి అని నేను చెప్పిన మీకు అర్థమైందండి. ఇప్పుడు వెంటనే బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ప్లస్లు ఎన్ని ఉన్నాయండి? 5 H+ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని H+ ఉన్నాయండి? 3H+ అయాన్లు ఉన్నాయి. కాబట్టి 2 H+ అయాన్ల యొక్క ఛార్జ్ని అది న్యూట్రలైజ్ చేసుకోవాలి. న్యూట్రలైజ్ చేసుకోవాలి అనేసరికి వెంటనే ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి కూడా 2 H+ అయాన్ని ఇలా ఈ నీళ్ళల్లోకి వదిలేస్తుంది. ఎప్పుడైతే ఆ నీళ్ళల్లోకి 2 H+ అయాన్లు అలా వెనక్కి పాస్ అయిపోయినాయో, అరే H+ అయాన్లు వచ్చేస్తున్నాయి ఏంటి అని దాన్ని బ్యాలెన్స్ చేసేద్దాం అని చెప్పేసి వెంటనే ఇది ఏం చేస్తుందంటే దీనిలోంచి Cl- అయాన్లు రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నీకు AgCl ఉంది కదండి, AgCl అనేటటువంటిది వెంటనే నీళ్ళల్లోకి Cl- అయాన్లు వచ్చేయాలి అని ట్రై చేస్తుంది. ఎందుకని 2 H+ అయాన్లు దానిలోకి వచ్చాయి కాబట్టి. ఎప్పుడైతే Cl- అయాన్లు అలా రావాలనుకున్నారో ఈ AgClని వదిలిపెట్టాలి. AgCl అంటే ఏంటి? Ag+Cl- కదండి. Ag+Cl- వదలదు నీళ్ళల్లోకి. వదలాలంటే ఏం చేయాలి? అప్పుడు క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఆలోచిస్తుంది. క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుందంటే వెంటనే 2 ఎలక్ట్రాన్ని ఈ రాడ్లోకి పంపిస్తుంది. అంటే ఈ ఎలక్ట్రోడ్ లోపలికి పంపిస్తుంది. 2 ఎలక్ట్రాన్లు కనబడంగానే ఏమవుతాయంటే ఒక Ag+ ఒక ఎలక్ట్రాన్ తీసుకుని Ag అయిపోద్ది, ఇంకో Ag+ ఇంకో ఎలక్ట్రాన్ తీసుకుని మళ్ళీ Ag అయిపోతుంది. అంటే Agకి ఉన్నటువంటి ప్లస్ ఛార్జ్ని ఏం చేసావు? తీసేసావు. అప్పుడు ఎవరు మిగిలినట్టు నీకు? Cl- మిగిలినట్టు. సో వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి AgCl అందులో ఉన్నటువంటి AgCl అని ఉంది కదండి, ఈ Ag ఈ రాడ్కు అతుక్కుపోతుంది. అంటే Ag+ వెళ్ళి 2 ఎలక్ట్రాన్లు తీసుకునే క్రమంలో ఈ సిల్వర్కి అలా అతుక్కుపోతుంది. మిగిలిపోయింది ఎవరు? Cl- అయాను. సో ఈ ఏరియాలో జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ రియాక్షన్. వెంటనే 2 Cl- అయాన్స్ ఇందులో వస్తాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? క్యాలమెల్ ఎలక్ట్రోడ్ నుంచి ఎలక్ట్రాన్లు ఇలా తిరిగి వచ్చినాయి. ఇందాక ఇలా వెళ్ళినాయి, ఇప్పుడు ఇలా తిరిగి మనకి వచ్చాయి. అలా వచ్చేటప్పుడు వెంటనే ఏమైంది? ఇటు వెళ్ళే ఎలక్ట్రాన్లప్పుడు మనకు ఒక వాల్యూ చూపించింది, రివర్స్లో వచ్చేటప్పుడు రివర్స్ వాల్యూస్ని చేసి చూపిస్తుంది. సో ఆ రకంగా దాని యొక్క pH వాల్యూ ఎంత లేదా pOH వాల్యూ ఎంత? ఎందుకు pOH అంటే OHని చూపిస్తుంది కాబట్టి దాని వాల్యూ ఎంత అన్నది మనం మెజర్ చేస్తాము. ఆ వాల్యూస్ 11 అని 10 అని 9.5 అని ఆ వాల్యూస్ని చూపిస్తూ ఉంటాయి. అర్థమైనట్టేనా? సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూసుకోండి, ఈ వీడియోని తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వర్కింగ్ ఏదైతే ఉందో ఈ వర్కింగ్ మీద చాలా రకాల థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్లో మనకి ఈజీగా అర్థమయ్యేటటువంటి ఒక థీరీని తీసుకొచ్చి నేను చెప్పాను. ఇంకా డెప్త్ లోపల కనుక వెళ్ళామనుకోండి, అంటే ఇంకా డెప్త్కి వెళ్ళామనుకోండి, దీంట్లో అసలు ఈ AgCl పెట్టకుండా అందులోంచి లిక్విడ్ బయటకు లీక్ అయ్యేలాగా అలా చాలా ఉన్నాయి టెక్నాలజీస్. ఇప్పుడు అంతా అక్కర్లేదు. జనరల్గా ఒక 5 మార్కుల క్వశ్చన్కి ఎంతవరకు రాస్తే సరిపోతుంది అంటే మనం దీని యొక్క కన్స్ట్రక్షన్ వరకు ఇందా మనం చెప్పని చూసామండి, అలా మనం నోట్స్ రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఎవరన్నా ఎలా పనిచేస్తుంది pH ఎలక్ట్రోడ్ అని ఆలోచిస్తే కనుక వాళ్ళు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఈ పార్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇస్ ద క్లియర్? దీంట్లో H+ అయాన్లో చేంజ్ వచ్చినా OH- అయాన్లో చేంజ్ వచ్చినా ఆటోమేటిక్గా గ్లాస్ ఎలక్ట్రోడ్లో చేంజెస్ వస్తాయి. తెలిసినట్టేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను దేన్ని మాట్లాడుతున్నానంటే డ్రై సెల్. దీన్ని ప్రైమరీ బ్యాటరీ అని కూడా ఇస్తూ ఉంటారండి. ఈ డ్రై సెల్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నటువంటిది ఇది. కాబట్టి నేను బాగా డీప్కి దీనికి వెళ్లకుండా నీట్గా చెప్పుకుంటూ వెళ్తాను, చూడాలి ఒకసారి. ఈ డయాగ్రామ్ ఎలా వేయాలి అనేది మనకు ఫస్ట్ తెలియాలండి. అది కనుక తెలిసినట్లయితే ఆటోమేటిక్గా మన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా దాని నుంచే వచ్చేస్తుంది. మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఇలా ఒక
లాంగ్గా ఉన్నటువంటి ఒక గ్రాఫైట్ రాడ్ని వేసుకోండి. అంటే వీళ్ళు ఎవరు రాసేస్తాను పేరు, గ్రాఫైట్ క్యాథోడ్ దీని పేరు. ఓకేమ్మా, ఈ గ్రాఫైట్ క్యాథోడ్కి కొంచెం ఇలా హైట్ డౌన్ చేసుకుని ఈ ప్లేస్లో ఇటువైపు ఎంత వేసావో అటువైపు కూడా అంతే వెయ్యి. ఇలా ఒక చిన్న బాక్స్ లాగా చూపించు. దీన్ని మొత్తాన్ని షేడ్ చేయి. ఓకేనా? ఇందులో ఎవరెవరు ఉంటారు అంటే NH4Cl అమోనియం క్లోరైడ్ ప్లస్ స్టార్చ్ ప్లస్ ఎసిటిలీన్ బ్లాక్ అవి కలిసి ఉంటాయి. ఎవరెవరు ఉంటారో అమోనియం క్లోరైడ్, స్టార్చ్, ఎసిటిలీన్ బ్లాక్ కలిసి ఉంటాయి. దీని తర్వాత దీన్ని ఎక్స్టెన్షన్ చేయి. అంటే ఎంత చేసావో ఇటువైపు కూడా అంతే ఎక్స్టెన్షన్ చేయండి. ఇలా చేసి దీన్ని కూడా షేడ్ చేయండి కొంచెం. మీరు ఎగ్జామినేషన్లో చక్కగా ఇలా షేడ్ చేసి అలా చేసి మనం చూపించామనుకోండి, ఆ లెక్చరర్ గారు దిద్దే వాళ్ళకి మీకు సబ్జెక్ట్ బాగా తెలుసు అని తెలుస్తుంది అనమాట. సో దీనిలో ఎవరు ఉంటారంటే MnO2 మ్యాంగనస్ డయాక్సైడ్ ప్లస్ గ్రాఫైట్ పౌడర్ అది ఉంటుంది. ఇక దీని చుట్టూ ఉన్నటువంటి కేస్ కట్టాలి, అంటే నిర్మాణం చేయాలి. ఎవరు? ఇలా ఇలా ఒక నిర్మాణం చేయి. ఏదైతే ఈ నిర్మాణాన్ని మనం చేసామో ఇది అంతా కూడా షేడెడేనండి. నేను అంతా షేడ్ చేయట్లేదు దీన్ని జింక్ అంటారు. జింక్ యానోడ్ అంటే నా ఉద్దేశం ఈ ఏరియా అంతా ఏదైతే ఉందో ఇదంతా జింక్ ప్లేట్ అనమాట. ఇదంతా జింక్ ప్లేట్. ఇక్కడ ఏదైతే నువ్వు డబల్ లేయర్ ఇచ్చావో ఇది పాలిథిన్ కవర్, మన బ్యాటరీస్ కవర్ పెడతాం కదా, పాలిథిన్ కవర్ అనమాట. పాలీథీన్ కవర్. దీన్ని ఇలా చేసినప్పుడు ఈ ప్లేస్లో చిన్న క్యాప్ని పెట్టుకుంటాం. ఇలా ఒక చిన్న క్యాప్ లాగా చిన్న నిర్మాణం చూపించేటుంటే టెక్స్ట్ బుక్స్ కొన్ని ఉన్నాయి. ఇది డ్రై సెల్ యొక్క నిర్మాణం. ఏంటి నేను డ్రై సెల్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాను మీకు ఈ పాటకు అర్థమై ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నాను అది మన ఇళ్లలో వాడతాం చూస్తారండి. బ్యాటరీస్, పెన్సిల్ బ్యాటరీస్ అంటారు. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే టార్చ్ లైట్స్లో బ్యాటరీస్ వేసేవాళ్ళం. ఇప్పుడు అంతా రీఛార్జబుల్ వచ్చేసింది. కానీ ఆ బ్యాటరీని ఇలా అడ్డంగా కనుక మనం కోసేసినట్లయితే ఆ బ్యాటరీని ఇలా హాఫ్ పార్ట్ ఇలా చేస్తే అది నీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇలా రౌండ్గా ఉందనుకో, దీన్ని ఇలా కోసేసాను అనుకో ఇలా ఓపెన్ అవుతుంది కదా. కొంచెం మనకి ఇలా ఈ ఓపెన్ అయినటువంటి పార్ట్స్ గురించి నేను రాస్తున్నాను. ఓకేనా అండి? సో దీనిలో జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏమిటి? ఎప్పుడైనా కెమికల్ రియాక్షన్లో జింక్ ఉందంటే అది యానోడే, అందులో డౌటే లేదు. ఓకేనండి? జింక్ యానోడ్ రియాక్షన్ జరుగుతుంది. ఏంటి జరిగేటువంటి రియాక్షన్ ఏంటంటే జింక్ ఎప్పుడైనా Zn+2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది. ఇది ఎక్కడ జరిగే రియాక్షను? యానోడ్ దగ్గర జరిగేటటువంటి రియాక్షన్. క్యాథోడ్ ఎవరంటే మనకి ఇలా గ్రాఫైట్ క్యాథోడ్ అని చూపిస్తున్నాం కదండి. మొత్తం ఇదంతా కనెక్ట్ అయిపోయి ఉంటుందండి.
ఇదంతా క్యాథోడే. కరెక్ట్‌గా రియాక్షన్ జరిగే ఏరియా ఎక్కడ అంటే ఈ ఏరియాలో జరుగుతూ ఉంటుంది. అంటే మ్యాంగనస్ డయాక్సైడ్ దగ్గర మనకి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ జరిగేటువంటి రియాక్షన్ ఏమిటి అంటే క్యాథోడ్ దగ్గర జరిగేటటువంటి రియాక్షన్. MnO2 ఎన్ని తీసుకోవాలంటే 2 తీసుకోవాలి. MnO2 ప్లస్ H2O ప్లస్ 2 electrons gives rise to Mn2O3. ఇంకా ఎవరు మిగిలారు చూడండి. దీంట్లో మనం మిగిలిన వాళ్ళని లెక్కేసుకుంటే ఇక్కడ నుంచి 2 కదా, 2 × 2 4, 4 ఓలు ప్లస్ 1 ఓ 5 ఓలు. 5 ఓల్లో ఎన్ని ఓలు వెళ్ళిపోయినాయండి? 3 ఓలు వెళ్ళిపోయినాయి. ఇంకెన్ని ఓలు మిగిలినాయి? 2 ఓలు మిగిలినాయి. 2 హెచ్లు మిగిలినాయి. కాబట్టి 2OH-. అంతే, ఇంకేం లేదు. ఇలా మనం యానోడ్ దగ్గర జరిగే రియాక్షను, క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ రాసి ఈ రెండింటిని ప్లస్ చేసి కూడా రాసుకోవచ్చు. ఓవరాల్ రియాక్షన్ అని అలా రాసుకుంటే సరిపోతుంది. ఇస్ అట్ క్లియర్? అర్థమైందా అండి? సరే ఏంటి ఇప్పుడు మనం ఇదంతా రాసాం కదా, ఏంటి ఇది పని చేసేటువంటిది ఏంటంటే అమ్మ డ్రై సెల్ అని అంటే ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడైనా సెల్ అన్న మాట కనుక మనకు కనిపించింది అంటే ఆ సెల్ ఏం చేస్తుందంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్షన్ చేస్తుంది. ఇక్కడ కెమికల్ ఎనర్జీ ఎవరు? Zn gives Zn+2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది. అంటే ఒరిజినల్గా దీని యొక్క నిర్మాణంలో వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఇది కూడా మీ అందరికీ తెలుసు కదండి. ఇలా ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకెళ్ళి ఈ వైర్కి ఈ ప్లేస్లో ఒక బల్బుని కనెక్ట్ చేసి, మన టార్చ్ లైట్ గురించి మాట్లాడుతున్నాను, ఈ బల్బుని తీసుకొచ్చి దీన్ని ఇలా కనెక్ట్ చేస్తారు. ఇదంతా జింక్ కదా, జింక్ నుంచి ఇలా ఎలక్ట్రాన్లు దీనిలోకి రాగానే ఈ ఎలక్ట్రాన్లు ఇలా వచ్చి ఈ బల్బుని వెలిగించి మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనకు ఆ ఎలక్ట్రాన్ల యొక్క ట్రాన్స్ఫర్ని మనం ఎలక్ట్రిసిటీకి యూజ్ చేసుకుంటూ ఉంటాము. జింక్ నుంచి 2 ఎలక్ట్రాన్లు వచ్చాయి. ఆ 2 ఎలక్ట్రాన్లు మళ్ళీ తిరిగి ఈ మ్యాంగనస్ డయాక్సైడ్ దగ్గరకు వచ్చాయి. మ్యాంగనస్ డయాక్సైడ్ దగ్గర జరిగే రియాక్షన్స్ ఏమిటి అంటే 2MnO2 ప్లస్ H2O. సరే H2O అని మీరు రాశారు కదా, ఇక్కడ ఎక్కడ H2O రాయలేదుగా, మరి ఎక్కడి నుంచి H2O తీసుకొచ్చారు అని అంటే ఆ ప్లేస్లో కనుక మీరు చూసినట్లయితే స్టార్చ్ అని రాశాను చూసారండి. స్టార్చ్ అంటే ఏంటంటే గంజి, స్టార్చ్లో వాటరే ఉంటుంది. సో H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఎందుకు స్టార్చ్ వేస్తామంటే స్టిక్కీ మాస్గా తయారవడానికి స్టార్చ్ని వేస్తాం. అదంతా మీకు సిలబస్లో ఇవ్వలేదు. సో 2 ఎలక్ట్రాన్లు ఇవి తీసుకుని ఇలాంటి రియాక్షన్ జరుగుతుంది. ఇస్ ద క్లియర్? అర్థమైనట్టేనా? సో మనం ఇలాగా ఎలక్ట్రిసిటీని పొందవచ్చు. ఇది ప్రైమరీ సెల్, సెకండరీ సెల్ కాదు. ప్రైమరీ సెల్ అంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం కన్వర్షన్ చేయొచ్చు, అంతే తప్ప తిరిగి మళ్ళీ రివర్స్ రియాక్షన్ అయితే చేయలేము. సెకండరీ సెల్స్ అయితే అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే కనుక మనం రివర్స్ రియాక్షన్ చేసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? సో ఇది ఇంతవరకు మనం రాస్తే చాలు. కానీ కొంతమంది అడ్వాన్స్డ్ లెర్నర్స్ కోసం ఇంకొంచెం ఎడిషనల్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. ఆ రియాక్షన్స్ ఏంటన్నది కూడా ఒకసారి నేను చెప్పేస్తాను, చూడండి. ఏంటి ఆ రియాక్షన్స్? ఇంత డయాగ్రామ్ ఉండకూడదు, దీన్ని తీసేయాలి. తీసేసి చెప్తాను. ఇందాక మనం వేసినటువంటి రియాక్షన్లో వచ్చినటువంటి రియాక్షన్స్ అక్కడతో ఆగకుండా ఇంకొంచెం ఫర్దర్ రియాక్షన్స్ కూడా చేస్తాయి. ఆ ఫర్దర్ రియాక్షన్స్ ఏమిటి అంటే అందులో మనం ఏం వేసామండి, 2 అమోనియం క్లోరైడ్ తీసుకోండి. అమోనియం క్లోరైడ్ వేసాం కదండి, దానికి నువ్వు ఇందాక క్రియేట్ చేసినటువంటి 2 OH- అయాన్స్ అంటే క్యాథోడ్ రియాక్షన్లో క్రియేట్ చేసిన OH- అయాన్స్ కలిసి 2 NH3 గాను ప్లస్ 2H2O వాటర్ గాను వస్తుంది. ఇందాక మనకు ఏర్పడినటువంటి Zn+2 అనేటటువంటి ఛార్జ్ ఈ 2 అమోనియాల్ని ప్లస్ 2 Cl- అయాన్స్ని, అంటే ఈ ప్లేస్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రియాక్షన్లో 2 Cl- అయాన్స్ వస్తాయి కదా బయటికి. సో ఆ 2 Cl- అయాన్స్ తోటి కలిసి ఇలా Zn NH3 ట్వైస్ Cl అనేటటువంటి రియాక్షన్స్ కూడా దీని లోపల మనకి జరుగుతాయి. ఈ రియాక్షన్స్ని మీరు ఎగ్జామినేషన్లో రాసినా పర్లేదు, రాయకపోయినా పర్వాలేదు. అందరికీ అర్థమైనట్టేనా? ఇప్పుడు చాలామంది ఏమంటారో చెప్పినాను నేను, సార్ మీరు వేసిన డయాగ్రాము ఆ బ్యాటరీ అది అర్థమైందండి, ఈ రియాక్షన్స్ ఏంటో మాకేం తెలియలేదండి, మేము ఎగ్జామినేషన్లో రియాక్షన్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటామో. అసలు కెమిస్ట్రీ అంటేనే జనరల్గా అందరూ భయపడేది అది.
ఒక్కసారి రియాక్షన్స్ని మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్నది మీరు తెలిసేసుకుంటారు ఇప్పుడు. ఓకేనా? రైట్. చూడండి, మనం దేని యొక్క రియాక్షన్స్ రాస్తున్నాం అండి? డ్రై సెల్ యొక్క రియాక్షన్స్ రాస్తున్నాం. ఎప్పుడైనా రియాక్షన్స్లో ఎక్కడైనా కనుక మీకు జింక్ కనబడింది అంటే మీరు ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అసలు కళ్ళు మూసుకుని దాన్ని ఇలా వేసేయచ్చు. ఎట్ యానోడ్ జెడెన్, యారో మార్క్ కొంచెం అవతలకు రాస్తున్నానమ్మా. Zn+2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అని వేసేయచ్చు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2MnO2 తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. 2MnO2 తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను క్యాథోడ్ దగ్గర రాస్తున్నాను చూడు. ఎట్ క్యాథోడ్ ఏం తీసుకోవాలని చెప్పా నేను? 2MnO2 తీసుకోవాలి, అలాగే వాటర్ తీసుకోవాలి, H2O తీసుకోవాలి. ఇవన్నీ దేనికోసం వేస్తున్నాం? వచ్చిన ఎలక్ట్రాన్లు తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి. 2 ఎలక్ట్రాన్లు రిసీవ్ చేసుకుంటే అవతల పక్క ఏమొస్తాయి? అవతల పక్క ఏమొస్తాయంటే Mn2O3 బయటకు వస్తుంది. ఇంకెవరు మిగిలిపోయారో చూడు. 2 Mnలు, Mn2. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 2 × 2 4 ఆక్సిజన్స్. ఇక్కడ ఒకటి 5 ఆక్సిజన్స్. 5 ఆక్సిజన్స్లో ఎన్ని నువ్వు ఇక్కడ రాసేసావు? 3 రాసేసావు. ఇంకెన్ని ఆక్సిజన్లు మిగిలినాయి? 2 మిగిలినాయి. 2 ఆక్సిజన్లు మిగిలినాయి, 2 హైడ్రోజన్లు మిగిలినాయి, 2 ఎలక్ట్రాన్లు మిగిలినాయి. చూసుకో, 2 ఓలు ఉన్నాయి, 2 హెచ్లు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఏమవుతాయండి? 2OH- అన్ని అందులోనే ఉన్నాయి చూడు. 2 ఆక్సిజన్లు, 2 హైడ్రోజన్లు, 2 ఎలక్ట్రాన్లు. అంతేనండి. సో కాబట్టి ఇక్కడ నువ్వు 2OH- అని రాసాయి. అప్పుడు ఏమైంది? అయిపోయింది, ఇంకేం లేదు. అదే నువ్వు రాయాల్సినటువంటి రియాక్షన్స్. ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారంటే ఎలక్ట్రాన్లు క్యాన్సిల్ చేసేద్దామండి అని అనుకుంటే కనుక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఇవి కలిపి రాసేయచ్చు. ఎలా అండి? Zn+2MnO2 అంటే యాడ్ చేస్తున్నారు 2 ప్లస్ H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు అవతల పక్క వెళ్ళేసరికి Zn+2 ప్లస్ Mn2O3 ప్లస్ 2OH- ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఇటు 2 ఎలక్ట్రాన్లు, ఇటు 2 ఎలక్ట్రాన్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ రియాక్షన్ ఏమొస్తుంది అంటే జింక్ ప్లస్ 2MnO2 ప్లస్ H2O గివ్స్ రైస్ టు Zn+2 ప్లస్ Mn2O3 ప్లస్ 2OH-. సో సింపుల్ అండి. జింక్ది మనకు తెలుసు, Zn+2 2 ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఏమని 2MnO2 ప్లస్ H2O తీసుకోవాలి అని గుర్తుపెట్టుకోమన్నా. మిగతా మనమే రాసాం. సో ఈ రెండింటిని యాడ్ చేసాం. ఇక్కడికి రియాక్షన్స్ అయిపోయాయి. అయితే కెమిస్ట్రీ వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు కూడా ఇలా +2 ఛార్జీలు OH- ఛార్జీలని మిగల్చకూడదు రియాక్షన్లో. దాన్ని ఏదో ప్లేస్లో నువ్వు న్యూట్రలైజ్ చేసేయాలి అని అంటారు. అందుకోసం నేనేం రాస్తున్నానంటే వాటిని న్యూట్రలైజ్ చేయడం కోసం సెకండరీ రియాక్షన్స్ నేను రాస్తున్నాను. ఆ సెకండరీ రియాక్షన్స్లో ఏమేం ఛార్జెస్ ఉన్నాయి దీంట్లో అండి? Zn+2 ఉంది, 2OH- ఉంది. OH- ముందు నేను న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడు ఎలా. సెకండరీ రియాక్షన్స్ అంటే ఇవి నిజంగా జరుగుతాయండి. దాంట్లో బ్యాటరీ లోపల ఏం తీసుకోవాలి అంటే 2 అమోనియం క్లోరైడ్ మాలిక్యూల్స్ని తీసుకుని దీనికి 2 OH- కలుపు. కలిపినప్పుడు 2 అమోనియాలు ప్లస్ H2O వాటరు ప్లస్ అలాగే దీని లోపల నుంచి 2 క్లోరైడ్ అయాన్లు బయటకు వస్తాయి. సో బ్యాలెన్స్ చేసి చూడు. ఇక్కడ 2 Nలు, ఇక్కడ 2 Nలు, ఇక్కడ హెచ్లు 8 అంటే 4 రోజులు 8 కదా, 2 10 హెచ్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడ వెళ్ళేసరికి ఎన్ని హెచ్లు అయినాయి? 3 రోజులు 6 హెచ్లు అయినాయి. ఇక్కడ 2 హెచ్లు అయినాయి, 8 హెచ్లు అయినాయి. కాబట్టి ఇది 2H2O అవుతుంది. సో ఇప్పుడు ఇటు 10 హెచ్లు అటు 10 హెచ్లు సరిపోయినాయి. చూడు మళ్ళీ లెక్కేస్తున్నా. 4 × 2 8 హెచ్లు, 2 × 1 2 హెచ్లు, మొత్తం ఎన్ని హెచ్లు? 10 హెచ్లు. అవతలకు వెళ్ళు. 2 × 3 ఎన్ని అయినాయండి? 6 హెచ్లు. ఇక్కడ 2 × 2 4 హెచ్లు. సో టోటల్గా 10 హెచ్లు అయిపోయినాయి. సో ఇంకా ఆక్సిజన్లు క్యాలిక్యులేషన్ చేయి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 2 ఆక్సిజన్లు.
ఇక్కడ 2 ఇంటూ ఆక్సిజన్, ఎన్ని ఆక్సిజన్లు అయినాయి? 2 ఆక్సిజన్లు సరిపోయినాయి. ఇక్కడ ఎన్ని క్లోరిన్లు? 2 క్లోరిన్లు. అక్కడ ఎన్ని క్లోరిన్లు? 2 క్లోరిన్లు. ఎడం చేతి వైపు మైనస్లు ఎన్ని ఉన్నాయి? 2 మైనస్ ఛార్జ్ ఉన్నాయి. కుడి చేతి వైపు వెళ్తే ఎన్ని మైనస్ ఛార్జీలు ఉన్నాయి? 2 మైనస్ ఛార్జీలు ఉన్నాయి. కాబట్టి ఆ రియాక్షన్ అక్కడికి మనకి బ్యాలెన్స్ అయిపోయింది. రైట్. అంటే ఇప్పుడు మనం దేన్ని బ్యాలెన్స్ చేస్తామండి? OH మైనస్ అయినా బ్యాలెన్స్ చేస్తాం. కాకపోతే ఏంటంటే బ్యాడ్ లక్, OH మైనస్ అయినా బ్యాలెన్స్ చేద్దాం అనుకునేసరికి Cl మైనస్ అయ్యాలు తగులుకున్నాయి. సో అన్నీ కలిపేసి ఇలా ఫైనల్ రియాక్షన్ ఎలా రాస్తారండి? Zn+2 ప్లస్ 2 అమోనియాలు ప్లస్ 2 Cl మైనస్లు కలిపి జింక్ NH3 ట్వైస్ Cl2 అని రాస్తారు. ఇస్ దట్ క్లియర్? అర్థమైందా? కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా మనకి కాంపౌండ్కి ఇలా పెడతారు. ఎలా రాసినా పర్వాలేదు. సో ఇలా మన రియాక్షన్స్ను కూడా కష్టపడకుండా గుర్తుపెట్టుకోవచ్చు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఇస్ దట్ క్లియర్? దీని తర్వాత ఉన్నటువంటి సెల్ని జింక్ ఎయిర్ సెల్ అని చెప్పేసి అంటారు. దాన్ని కూడా ఒకసారి చూద్దాం ఏంటన్నది. ఏం మాట్లాడుతున్నాం అండి? జింక్ ఎయిర్ సెల్. దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దీని యొక్క నిర్మాణాన్ని చాలా టెక్స్ట్ బుక్స్లో చాలా రకాలుగా ఇస్తారు. నేను మనకి స్టాండర్డ్గా ఇచ్చినటువంటి ఒక బుక్ ఉంది, అశికా అగర్వాల్ గారి బుక్ ఒకటి ఉంది, దాని నుంచి తీసుకున్నటువంటి దాన్ని వేస్తున్నాను. ఇలా తీసుకున్నటువంటి ఈ ప్లేట్ ఎవరు అంటే జింక్ యానోడ్. రియాక్షన్ మీరు ఇప్పుడు వెంటనే చెప్పేయాలి మైండ్లో. ఏముంటుంది మాస్టర్? జింక్ కాస్త Zn+2 అవుతుంది, 2 ఎలక్ట్రాన్లు ఇస్తుంది. కాబట్టి ఇది జింక్ యానోడ్. ఈ జింక్ యానోడ్కి ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో ఒక ఎలక్ట్రోలైట్ని ఉంచుతారు. ఇది ఒక ఎలక్ట్రోలైట్. ఈ ఎలక్ట్రోలైట్ ఎవరు అంటే 5MnAOH సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. అవతల పక్కన ఏం చేస్తారంటే ఒక గ్రాఫైట్ రాడ్ని పెడతారు. వీళ్ళెవరు? గ్రాఫైట్. ఏమవుతుందండి ఇది? యానోడ్, సారీ గ్రాఫైట్ క్యాథోడ్. అది యానోడ్ కదా, ఇది క్యాథోడ్. ఈ గ్రాఫైట్ క్యాథోడ్ అంటే కరెక్ట్గా మాట్లాడాలంటేనండి ఈ గ్రాఫైట్ క్యాథోడ్ని పెర్ఫోరేటెడ్ గ్రాఫైట్ క్యాథోడ్ అని అంటారు. అంటే దీని నిర్మాణం డిఫరెంట్గా ఉంటుంది. దీని చుట్టూ చిన్న చిన్న హోల్స్ మోడల్లో ఉండి పెర్ఫోరేషన్ ఉండి అట్ ద సేమ్ టైం వాటర్ తోటి రియాక్ట్ అవ్వనటువంటి రిపెలెంట్స్ దానికి అటాచ్ చేసి ఉంచుతారు. సో కరెక్ట్గా మాట్లాడాలంటే దీని పేరు ఏంటంటే పెర్ఫోరేటెడ్ వాటర్ రిపెలెంట్ గ్రాఫైట్ క్యాథోడ్. అది దీని పేరు అన్నమాట. సో సింపుల్గా గ్రాఫైట్ క్యాథోడ్ అని రాసుకోవచ్చు. ఈ గ్రాఫైట్ క్యాథోడ్ మీదకి ఎటువంటి నిర్మాణం ఉంటుంది అంటే ఇలా గాలి వెళ్ళేటటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది. అంటే ఇలా దీని లోపలికి ఎవరు వెళ్తారో ఎయిర్ వెళ్ళేటువంటి నిర్మాణం ఉంటుంది. ఇది బయటికి ఎయిర్ అవుట్, ఎయిర్ బయటకు వెళ్ళిపోవటం, ఇది ఎయిర్ ఇన్ లోపలికి వెళ్ళేటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఒక వైర్ ద్వారా ఏదో ఒక దానికి ఇలాగా మనం కలిపి ఉంచుతాం. లెట్ ఇట్ బి గ్యాలమీటర్ G అనే దానికి కలిపి ఉంచినట్లయితే జరిగేటటువంటి రియాక్షన్స్ ఏమిటి? చక్కగా దీనిలో చాలా ఈజీ అండి రియాక్షన్స్. ఇందా వేసినంత టిపికల్గా కూడా ఉండవు, ఈజీగా వేసేయచ్చు రియాక్షన్స్. ఇందులో ఉన్న సొల్యూషన్ ఎవరో గుర్తుపెట్టుకో. అందులో ఉన్న సొల్యూషన్ ఎవరు? NaOH. రియాక్షన్స్ ఏం జరుగుతాయో చూడు. జింక్ అనే దాన్ని తీసుకుంటే అంటే ఈ జింక్ ఏం మారుతుందండి? Zn+2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఈ నీళ్ళల్లోకి ఎవరిని పంపిస్తుంది అంటే నీళ్ళల్లోకి అంటే నా ఉద్దేశం 5MnAOHలోకి ఎవరిని పంపిస్తుంది అంటే Zn+2 అనే దాన్ని పంపించింది. 2 ఎలక్ట్రాన్లని ఇలా దీనిలోకి పంపించి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? ఈ గ్రాఫైట్ క్యాథోడ్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసింది 2 ఎలక్ట్రాన్స్. ఎందుకు అవతల పక్కకి ఎలక్ట్రాన్స్ ఎందుకు వెళ్ళాయండి అంటే ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ఎలక్ట్రాన్లు కావాలని డిమాండ్ చేస్తూ ఉంటుంది. అందుకోసమని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. అర్థమైందా మనం చెప్పింది? సో ఏం జరిగింది? జింక్ Zn+2గా ఎందులోకి వెళ్ళింది? అక్కడ ఉన్న NaOH సొల్యూషన్లోకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఎవరున్నారు? OH మైనస్ అవే కదా ఉన్నాయి దీని నిండా.
అదేంటి సార్ అలా అంటారు, దీని నిండా ఎన్ఏ ప్లస్లు కూడా ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఈ ఎన్ఏ ప్లస్లతోటి పని లేదుగా మనకి. Zn+2 అంటే ఏ ఛార్జ్ అండి? పాజిటివ్ ఛార్జ్. దానికి దేంతో పని? మైనస్లతో పని. కాబట్టి వెంటనే ఏం చేస్తుందంటే Zn+2 అనేది 2 OH మైనస్ ఇయాలతో కలిసి ZnOH ట్వైస్గా మారుతుంది. అది స్లోగా ZnO జింక్ ఆక్సైడ్ గాను మరియు వాటర్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, జింక్ హైడ్రాక్సైడ్ కనుక తీసుకుంటే అది కొంతసేపటికి జింక్ ఆక్సైడ్ గాను వాటర్ గాను చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దీని లోపలికి కొత్తగా ఎవరు వచ్చారంటే వాటర్ వచ్చింది. ఇస్ దట్ క్లియర్? అండ్ ఇంతకుముందు లేదా అండి వాటర్ అంటే ఉందండి, 5MnAOH అంటే దాని యొక్క దేనిలో కలుపుతుంది, నెలలోనే కదా కలిపేది. సో కొత్తగా ఒక వాటర్ మాలిక్యూల్ దానిలోకి వచ్చింది. ఇప్పుడు చూడు ఈ రాడ్ దగ్గర ఏమైంది, ఇక్కడ తీసుకునండి గ్రాఫైట్ క్యాథోడ్ దగ్గర ఏమైందండి, ఇక్కడేమో వాటర్ కనిపిస్తుంది, అటు నుంచి ఎవరు వస్తున్నారు? ఆక్సిజన్ వస్తుంది. పైనుంచి ఎవరు వస్తున్నారు? 2 ఎలక్ట్రాన్లు వస్తున్నాయి. సో ఆక్సిజన్కి ఎప్పుడూ కూడా ఎలక్ట్రాన్లు కావాలి అన్న డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 8. 2 ఎలక్ట్రాన్లు కనుక ఏం చేస్తుంది అనుకో ఒక ఆక్సిజన్, వెంటనే ఏమవుతుంది? నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ O-2 అవుదాం అని చెప్పేసి నాకు ఎలక్ట్రాన్లు కావాలి అని అంటూ ఉంటుంది. సో అప్పుడు ఈ రియాక్షన్ ఏంటండి? ఆక్సిజన్ వచ్చింది. ఆక్సిజన్ అంటే మనం ఏం రాసాం అక్కడ? O2 రాసాం. కానీ నేనేం మాట్లాడుతున్నాను, ఒక ఆక్సిజన్కే 2 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి ఇక్కడ ఒక O రాయలేం, కాబట్టి నేను సింపుల్గా ఏమన్నానంటే 1/2 O2 అన్నా. నువ్వు ఎలా గుర్తుపెట్టుకో, ఈ 2 యుద్ధంలో మరణిస్తే మిగిలేదు ఒక O. అంటే మా మాస్టర్ అలా చెప్పారు నాకు. అంటే ఒక O అనేది రాయకూడదు, ఎప్పుడు O2 రాయాలి. మరి నాకు ఒక ఓనే కావాలండి అని అంటే హాఫ్ O2 రాసుకోవాలి. సో ఇక్కడ ఒక హాఫ్ O2 రాసావు, ఇటు నుంచి ఏమో వాటర్ వచ్చింది, అక్కడి నుంచి 2 ఎలక్ట్రాన్లు వచ్చాయి. ఏం వద్దమ్మా రియాక్షన్ చెప్పు, చెప్పేయచ్చు. ఇక్కడ 2 Hలు ఉన్నాయి, ఒక O ఇక్కడ ఒక O ఉంది, 2 Oలు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఆటోమేటిక్గా 2OH మైనస్ అయాన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇటు నుంచి వెళ్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈ ప్లేస్లోకి వచ్చి ఇలాంటి రియాక్షన్స్ చేస్తాయి. ఇక్కడ రాసిన ఈ రియాక్షన్ మొత్తాన్ని ఎట్ క్యాథోడ్ అని రాసుకో చాలు. ఇస్ దట్ క్లియర్? సో ఇది ఒక జింక్ ఎయిర్ సెల్ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి సెల్ అండి. ఎందుకు అద్భుతమైన సెల్ అని అంటున్నానంటే, మనకు చాలా చోట్ల చూడండి క్లాక్ టవర్స్ పెట్టుంటాయి, గడియారాలు. ఆ గడియారాలు చాలా ఎత్తులో ఉంటాయి క్లాక్ టవర్స్ అంటే. ఆ ఎత్తులో ఉన్నటువంటి గడియారాల్లోకి పద్దాకా వెళ్ళి మనం బ్యాటరీలు మార్చుకోలేం. కాబట్టి ఏం చేస్తారంటే దానిలో ఇటువంటి జింక్ ఎయిర్ సెల్ని పెడతారు. జింక్ ఎయిర్ సెల్ పెడితే అవతల వైపు ఉండేటటువంటి ఎలక్ట్రోలైట్కి అవతల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే క్యాథోడ్ దగ్గర కావాల్సిన కెమికల్ ఎవరంటే ఆక్సిజన్. ఆక్సిజన్ మనం పద్దాకా సప్లై చేయాల్సిన పనే లేదు, గాలిలో వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ వస్తూనే ఉంటుంది. సో ఒకవైపు ఆక్సిజన్నే డైరెక్ట్గా రియాక్షన్ చేస్తుంది, రెండో వైపు నువ్వు జస్ట్ జింక్ ప్లేట్ పెట్టుకుంటే చాలు. ఈ జింక్ ప్లేట్ అలా స్లోగా డిటీరియరేట్ అవుతూ ఉంటుంది, అటు నుంచి అలాగా నీకు ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ చాలా కాలం వరకు మనకి ఈ సెల్స్ మనకు ఉపయోగపడతాయి. అర్థమైనట్టేనా? ఓకేనండి. సో మీకు ఆల్రెడీ నేను మెటీరియల్ ఇచ్చాను కాబట్టి ఈ లెసన్ మీరు విన్న తర్వాత ఈ రోజునే కూర్చుని క్షుణ్ణంగా దీన్ని ఒకసారి చదవండి. అప్పుడు మనం చదివితే డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక అవి నేను ఏదైనా లైవ్ ఇంటరాక్షన్ తీసుకున్నప్పుడు వాటిని నేను క్లారిఫై చేస్తాను. ఇస్ దట్ క్లియర్? మన నెక్స్ట్ క్లాస్ నుంచి ఫ్యూయల్ సెల్స్ వాటి గురించి మాట్లాడుకుందాం. అందరికీ అర్థమైనట్టేనండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.